ప్రపంచంలోనే ఎక్కడా లేనంత పెద్ద నంది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని అడ్డాపుశిల గ్రామంలో ఉంది. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ మహానంది కొలువై ఉంది. కాశీ విశ్వేశ్వర స్వామి, గజలక్ష్మి, గణపతి, కుమారస్వామి, సీతా సమేత శ్రీరాముడు, కాలభైరవుడు, అన్నపూర్ణాదేవి, సత్యనారాయణ స్వామిలతో పాటు నవగ్రహాలు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. అత్యంత పెద్దదైన నంది విగ్రహం అడ్డాపుశిల గ్రామం. ఈ ఆలయంలో ఉండేటువంటి ఈ నంది ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేనటువంటి ఇది ఉంది. ఇక్కడ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం అడ్డాపుశిల గ్రామంలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ మనం ఈ ఆలయం తాలూకా విశిష్టతలు ఇవి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉండేటువంటి నంది విగ్రహం చాలా అత్యంత పెద్దదైనది. ఈ నంది విగ్రహాన్ని ఇక్కడ ఉండేటువంటి ఏర్పాటైనటువంటి శిలనే ఈ నందిగా మార్చారు. నంది ఆకారంలో ఉండేటువంటి శిలను చూసి ఇక్కడ నంది విగ్రహం ప్రపంచంలోకెల్లా ఎత్తైన నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ తాలూకా స్థల పురాణం గురించి, ఈ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం గురించి మరిన్ని విషయాలు ఇక్కడ ఉండేటువంటి ఆలయ ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక్కడ ఈ ఆలయం తాలూకా విశిష్టతలు ఏమిటి, ఈ నంది తాలూకా విశేషాలు ఏమిటి చెప్పండి. ఇది పార్తీపురం అన్యం జిల్లా అడ్డాపుశిల గ్రామం, కాశీ విశ్వేశ్వర స్వామి. ఇది పల్లెటూరు. అయితే సుమారు ఒక 450 సంవత్సరాల కిందట గర్భిదాస్ బాబాజీ అనే అతను ఆజన్ బ్రహ్మచారి శిశు బృందంతోనే ఒరిస్సా రాష్ట్రం నుండి విహారయాత్ర చేశారనమాట. యాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడో బస చేయాలని ఆయనకి ఏర్పడింది. ఆ రోజు బస చేసినప్పుడు పరమేశ్వరుడు స్వయంగా అక్కడ పుట్టి ఉన్నారనేసి పరమేశ్వరుడు చెప్పారనమాట. చెప్పిన తర్వాత శిశు బృందం తన ప్రాంతం మొత్తం వెతికి చూసరికి కొండ దగ్గరలో లింగ రూపంగా ఆ కొండ దగ్గరలో ఆ లింగం పుట్టి ఉంది. కాశీ సొరంగ మార్గం కూడా వెనక్కి ఉండేది. అయితే ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాల తర్వాత బ్రహ్మకాలం వస్తున్నప్పటికీ ఆయన వెళ్ళి ఆ పీఠం మీద కూర్చొని చేసేవారు. శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి ఆత్మశక్తి ద్వారా ఆ సొరంగ మార్గం నుండి వెళ్తూ ఆ గంగాజలం తెల్లవారు తీసుకొచ్చి 6 గంటలకు తెచ్చి జలాభిషేకం ప్రతిరోజు చేస్తుండేవారు. అలాగా చేస్తూ కొన్నేళ్ళు చేసిన తర్వాత హఠాత్తుగా పెద్ద పెద్ద శబ్దాలు రావడం వల్లను ఏటా శబ్దాలు వస్తున్నాయనేసి కొండపైకి చూసేసరికి ఆ ఏకశిల రాయి పెద్ద శిల అనమాట దొల్లుకుంటూ వస్తుంది. లింగం మీద ఎక్కడ పడిపోద్ది అనేసి ఆయన తపోశక్తి ద్వారా ఒంగోని అడ్డుకున్నారనమాట. అడ్డుకోవడం వలన అది బీపుతాల సేపు కూడా ఆ కొండకి అంటినట్టుగా ఉంటుంది అనమాట. అలాగా యజ్ఞోపేత జంజం ఆనవాయిలు కూడా ఉంటుంది. అప్పట్లో అది అడ్డంగా పడ్డది కాబట్టి అడ్డుశిల అని ఆయన పేరు పెట్టారనమాట. కొన్నాళ్ళ తర్వాత ఆయన కనిపించకపోతే శిశు బృందం తెలియపరిచి కొంతమందిని లోపలికి పంపించారనమాట. వాళ్ళు కూడా తిరిగి రాకపోతే భక్తులు మరి ఎంతమంది వెళ్తే ఉండిపోతారేమనేసి అది పూర్తిగా ఆ తరంలోనే అది క్లోజ్ చేశారు. 7 తరాలుగా ఒకరు బాబాజీగా ఉండి అక్కడ పెళ్ళి కాకుండా మహంతగా ఉండి పూజలు చేయడానికి వంశానికి ఒకలనమాట. అలాగే 7 తరాలుగా ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఇది 7వ తరం అనమాట. అలాగే 2011లోన మర్నాథ్ అవిట్నాడు గారు అనేసి ఉల్లిభద్ర కాపురస్తులు అనమాట. ఈ శిథిల అవస్థలో ఉన్నది కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పూర్తిగా ఎండోమెంట్లో ఉంది. ఆయనకైనా పట్టించుకోకపోతే అతను వచ్చిన తర్వాత ప్రైవేటు పరంగా విరాళాలు వసూలు చేసి డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. ఆయన ఆ మండపాలైనా సరే ఆ స్టైల్స్ మంచి చెడ్డ అన్నీ చేసి చాలా బాగా చక్కగా చేశారు. అలాగే దుంపలపూడి కృష్ణ గారు శిల్పి గారు అనమాట. ఆ శివుడి లింగం కూడాను ఆ ధ్యాన శివుడిని కట్టిన తర్వాత ఇక్కడ జగన్నాథ్ దాస్ బాబాజీ గారు ఇక్కడ పెద్ద శిల ఉందన్నమాట. ఆ శిల నంది ఆకారంలో ఉంది కదా, మీరు నంది ఆకారంలో మారిస్తే అవదా, కొంచెం సిమెంటు గట్ట పెట్టి అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత చూసిన తర్వాత అది కూడా ఆటోమేటిక్గా అది నంది ఆకారంలో మార్చేసిన తర్వాత ఈలు చెప్తేనే తెలిసింది ప్రపంచంలో అతిపెద్ద నంది అని. అయితే 28 అడుగులు ఎత్తు, 42 అడుగులు పొడవు ఉందన్నమాట. ఆటోమేటిక్గా వచ్చి ఢిల్లీ నుండి వచ్చారనమాట. వాళ్ళు కొలతలు వేసినప్పుడు ఇది ప్రపంచంలో అతిపెద్ద నంది, శ్రీశైలంలో కూడా ఉంది కానీ ఇంత నంది లేదు, ఇదే అతిపెద్ద నంది అన్నారన్నమాట. అది ఇది ఇక్కడ ఈ ఆలయం తాలూకా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. దానికి ఏమని ముందుగా ఉండేటువంటి ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దదైనది ఎత్తైనది నంది విగ్రహం అన్నది ఈ అడ్డాపుశిలకి ఈ స్థల పురాణంకి ఏ రకంగా ఈ పేరు వచ్చిందో మనకి ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు చెప్పారు. అడ్డాపుశిల నుంచి కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, విజయనగరం, ప్రైమ్ 9.